ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, ఈనాడు అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి పన్నిద్దరు ఆళ్వార్లలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలామంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. నమ్మాళ్వార్లు అంటేనే భగవంతుని కూడా ఇష్టమట. వ్యాస భగవానులు శ్రీమద్ భాగవతంలో కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణా క్వచిత్ క్వచిన్ మహాభాగా ద్రమిడేషు చ భూరిశ తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలా పయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అని చెప్పిన విధంగా శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీవల్లభుడు, పురుషోత్తముడు, పరంధాముడు తన యొక్క ఆయుధ ఆభరణాలను, నిత్యసూలను అందరినీ కూడా ఈ భూలోకంలో అవతరింపచేశాడు. అన్నీ కూడా ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికే భగవానుడు సంసార బంధంలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ముక్తాత్ములు చేయడానికై దేవదేవుడు సంకల్పించి ఈ ఆళ్వార్లందరూ కూడా అవతరింపచేశారు. వారందరూ కూడా దక్షిణ దేశంలో ఆయా నదీ తీరాల్లో అవతరించారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని పన్నిద్దరు ఆళ్వార్లు మనం స్మరించుకుంటూ ఉండాలి. పొయ్యముని భూదత్తార్ పేయాళ్వార్ తన్పరుణల్ వరం కురుగేసన్ విష్ణుసిత్తన్ துய்ய குலசேகரன்னம் பாணநாதன் தொண்டரடிப்பொடி மழிசைவந்தசோதி வையமெல்லாம் மரபிளங்க வாழ்வேலேந்தும் மங்கையருகோன் என்று இவர்கள் மகிழ்ந்து பாடும் செய்ய தமிழ் மாலைகள் நாம் தெளியபோதி తెలియాద మరడిలంగల్ తెలిహిండ్రోమే అని వేదాంత దేశికుల వారు చెప్పిన రీతిగా సంస్కృత వేదాన్నంతటినీ కూడా వారు ఎంతో అత్యద్భుతంగా ఆ తమిళ వేదంగా రూపుదిద్ది ఈ ప్రకారంగా అగస్త్య భాష అయినటువంటి తమిళ భాషలో ఆళ్వార్లు అందరూ కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాలంతని కూడా స్తోత్రం చేసి 4000 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. అందులో నమ్మాళ్వార్లు, పరాంకుశులు, షఠగోపులు, వకుళాభరణులు వీరు పన్నిద్దరు ఆళ్వారుల్లో కూడా ముఖ్య భూతులని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. వీరు వైశాఖేతు విశాఖాయాం కురుకాపురి కారిజం పాండ్యదేశే కలేహే ఆదౌ షఠారిం సైన్యపం భజే అని చెప్పిన రీతిగా కలియుగం ఆరంభమైన తర్వాత 43-44 సంవత్సరాల తర్వాత ప్రమాదినామ సంవత్సరము శుక్లపక్షం పౌర్ణమి విశాఖ నక్షత్రంలో శుక్రవారంలో కర్కాటక లగ్నంలో కారి ఉడయనంగై అనే దంపతులకు తిరుక్కురుగూర్ అనే దివ్యదేశం అంటే ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించారు. వీరి యొక్క అవతారమే అత్యద్భుతం. అందరూ కూడా ఎప్పుడైతే బిడ్డ పుడుతుందో ఆ బిడ్డ ఏడుస్తుంది. అదే ప్రకారంగా ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. కానీ నమ్మాళ్వార్లు ఏమీ చేయలేదట. వారు చిన్నప్పటి నుండే ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఏమీ లేక ఏమీ మాట్లాడక అదే ప్రకారంగా ఉన్నప్పుడు ఆ దంపతులు ఆదినాథుని సన్నిధికి తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆ బిడ్డ అలా ప్రాకులాడుతూ ఒక చింత చెట్టు త్వరలో పోయి కూర్చున్నది. ఆ చింత చెట్టు సామాన్యం కాదు, అసామాన్యమది. ఆదిశేషుడే చింత చెట్టుగా అక్కడ అవతరించాడు. ఆ చింత చెట్టు త్వరలో ఆళ్వారులు 16 సంవత్సరముల పాటు ఎవ్వరికీ కూడా కనిపించకుండా, అంటే ఎవ్వరితో మాట్లాడకుండా అలాగే వారు నిశ్చలమైనటువంటి ఆ ధ్యాన స్థితిలో ఉంటూ భగవంతుణ్ణి అందరినీ కూడా సేవించుకున్నారు.
మధుర కవి ఆళ్వారు ఎప్పుడైతే అయోధ్య నగరం నుండి దక్షిణ దేశంలో ఒక తేజస్సును చూస్తూ ఉంటే ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తా ఉంది అని అలా వారు అనుసరిస్తూ తిరుక్కురుగూరు చేరుకున్న తర్వాత ఆ తేజస్సు అనేది సామాన్యం కాదు, ప్రాకృతం కాదు, అప్రాకృతమైనటువంటి తేజస్సు. అదే నమ్మాళ్వారు. వారే పరాంకుశులు. వారు మాట్లాడతారా, వారి యొక్క స్థితి ఎలా ధ్యాన స్థితిలో ఉన్నారు. అప్పుడు మధురకు ఆళ్వార్లు ఒక చిన్న రాయిని అక్కడ చేశారు. తర్వాత ఒక చక్కటి వేదాంతాన్ని కూడా అక్కడ ప్రదర్శించారు. తర్వాత ఆళ్వార్లు మాట్లాడారు. అటువంటి ఆ నమ్మాళ్వారులు ఉన్న చోటు నుండే సమస్త దేవదేవుళ్ళంతా కూడా వారు ప్రత్యక్షంగా వించుకున్నటువంటి మహనీయులు. వారు రచించినటువంటి దివ్య ప్రబంధాలు 4 వేద సారభూతములుగా 4 దివ్య ప్రబంధాలుగా అక్కడ వెలుగొందుతున్నాయి. దాదాపు 1298 పాసురాల్ని వారు అనుగ్రహించారు. 39 దివ్య దేశాల్ని వారు మంగళాశాసనం చేశారు. అటువంటి నమ్మాళ్వార్లు యొక్క దివ్య తిరునక్షత్ర మహోత్సవం అనేది మనకు ఈనాడు అంటే తమిళ వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో మనకు వస్తున్నది కనుక శ్రియపతి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యందు వారు సంపూర్ణ శరణాగతి చేశారు నమ్మాళ్వారు. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్యమైనటువంటి దివ్య ప్రబంధముల వైభవాన్ని, అదే ప్రకారం భగవంతుని యొక్క స్వరూప రూపగుణ విభవాలంతా కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి పండిత గోష్ఠి నిర్వహించబడుతున్నది. ఈ గోష్ఠిలో ఇచ్చట ఋగ్వేద సారభూతమైనటువంటి తిరువిరుత్తం అనే వైభవాన్ని, ఆ దివ్య ప్రబంధ వైభవాన్ని మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి మహనీయులు శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారు. అదే ప్రకారం యజుర్వేద సారభూతమైనటువంటి తిరువాశిరం అనే దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి విదుషీమణులు గోవర్ధనం వెంకట రాజ్యలక్ష్మి గారు. అదే ప్రకారం సామవేద సారభూతమైనటువంటి తిరువాయుమొഴി యొక్క వైభవాన్ని మనకందరి కూడా తెలియజేయడానికి విచ్చేసినటువంటి మహనీయులు శ్రీమాన్ పిటిజి రంగరామానుజాచార్యుల వారు. అలాగే 4000 దివ్య ప్రబంధాలలో నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం ఏ ప్రకారంగా సేవించబడాలి, ఎలా మనకు సేవాకాలం అనేది అన్ని చోట్ల జరుగుతుంది, ఆ సేవాకాలం యొక్క రీతిని తెలియజేయడానికి విచ్చేసినటువంటి వారు శ్రీమాన్ తళ్ళం సంతానం స్వామి వారు. అలాగే ఆళ్వార్లు భగవంతుని యందు ఎటువంటి స్థితిని పొందారు అంటే నాయికా స్థితిని పొందారు, అలాగే తాయిమారవస్థను పొందారు, స్వావస్థను పొందారు, తోడిమారవస్థని పొందారు. ఈ అవస్థ విశేషాన్ని తిరిగి చేయడానికి విచ్చేసినటువంటి విదుషీమణి నల్లాన్ చక్రవర్తి సుధాలక్ష్మి తాయారమ్మవారు. అలాగే అథర్వణ వేద సారభూతమైనటువంటి పెరియ తిరువందాదిలో ఉన్నటువంటి ఆ విషయ వైభవాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి మహనీయులు తామరపూటి రాజగోపాలన్ స్వామివారు. అదే ప్రకారం ఆ నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని సంస్కృతంలో అందరికీ కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో తెలియజేసినటువంటి వారి వైభవాన్ని, అలాగే ఆళ్వారులు భగవంతుని యొక్క గుణగణాల్ని ఏ ప్రకారంగా అక్కడ తెలియజేశారు ఆ విషయాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి విదుషీమణి శ్రీమతి హిరణ్మయి వాసుదేవన్ గారు. అదే ప్రకారం ఆ ఆళ్వారుల యొక్క వైభవాన్ని భట్టర్ స్వామి వారు ఎంతో అత్యద్భుతంగా అక్కడ స్తోత్రం చేశారు. ఆ పరాంకుశాష్టకాన్ని సంగీత మాధుర్యంతో మనల్ని అందరినీ కూడా అలరాంప చేయడానికి విచ్చేసినటువంటి విదుషీమణి కుమారి హరిప్రియ గారు. వీళ్ళందరూ కూడా ఈనాడు మన యొక్క చర్చాగోష్ఠిలో పాల్గొంటున్నారు. వాళ్ళకి అందరికీ కూడా ఒకసారి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈనాడు మనకు శ్రీమాన్ కేటీవీ రాఘవన్ స్వామి ఆళ్వారులు మనకు చతుర్వేద సారభూతములుగా 4 దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించారు. అందులో మొట్టమొదటి ప్రబంధం తిరువిరుత్తం అని. ఆ తిరువిరుత్తం యొక్క వైభవాన్ని తమరు తెలియజేయగలరు. అలాగే దాసోహం. నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం సందర్భంగా వారి వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరువిరుత్తం అనేటువంటి నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి ఆ గ్రంథ వైభవాన్ని తెలుసుకుందాం. నమ్మాళ్వార్లు
ప్రపన్న జన కూటస్థులు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు. అంటే ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ధారకముగా, పోషకముగా, భోగ్యముగా భావించి ఉన్నటువంటి వారిని ప్రపన్నులు అని అంటాం. అంటే వారికి ఈ ప్రపంచంలో దేనితోనూ సంబంధం ఉండదు, ఎటువంటి మంద బాంధవ్యాలతోనూ సంబంధం ఉండదు. భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణే ఆహారముగాను, దాహముగాను, భోగ్యముగాను అనుభవింపదగిన వస్తువుగా స్వీకరిస్తారు. అటువంటి ప్రపన్న జనులు ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా నమ్మాళ్ళు వారులే మూలభూతులు అవుతారు. ఇందాక గురువుగారు రంగనాథన స్వామి వారు చెప్పినట్లు అటువంటి ప్రపన్న జన కూటస్థులైనటువంటి నమ్మాళ్ళవార్లు 4 గ్రంథాలను రచించారని, ఒక్కొక్క గ్రంథము కూడా ఒక్కొక్క వేదముతో సమానమైనటువంటిది. ఇందులో తిరువిరుత్తం అనేటువంటి గ్రంథం ఋగ్వేదంతో సమానమైనటువంటి సారాన్ని మనకి అందించేటువంటి గ్రంథం. తిరువాసిరియం అనేటువంటి గ్రంథం యజుర్వేదానికి, తిరువాయుమూజి అనేటువంటి గ్రంథం సామవేదానికి, పెరి తిరువందాది అనేటువంటి గ్రంథం అధర్వణ వేదానికి కూడా సంబంధమైనటువంటివి. ఆయా వేదముల యొక్క సారములను ఈ గ్రంథాలు అందజేస్తున్నాయని మనకి పూర్వాచార్యులు తెలియజేశారు. వాటిల్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ తిరువిరుత్తం అనేటువంటి గ్రంథం 100 శ్లోకములతో, అంటే 100 పాటలతో, పద్యములతో అందముగా ఏర్చి కూర్చి నిర్మించినటువంటి గ్రంథం ఇది. ఇది ఋగ్వేదానికి సారము, ఋగ్వేదానికి ప్రతీక అని చెప్తారు. ఎలాగా అంటే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవే మంత్రములు మరలా యజుర్వేదంలోను, మరలా సామవేదంలోనూ కూడా కనిపిస్తూ ఉంటాయి. వేదం మీద, వైదిక సాహిత్యం మీద అవగాహన ఉన్నటువంటి వారందరికీ ఈ విషయం తెలుసు. ఋగ్వేద మంత్రాలే మరలా ఆవృత్తం అవుతూ ఉంటాయి. రుక్కులు అంటాం ఋగ్వేద మంత్రాలని, అవే సామములుగా మారుతూ ఉంటాయి, కొన్ని చోట్ల యజుస్సులుగా మారుతూ ఉంటాయి. ఈ తిరువిరుత్తం అనేటువంటి 100 పాసురాలతో విరాజమానమైనటువంటి ఈ గ్రంథం ఉంది చూడండి. ఈ గ్రంథం 100 పాసురాలు అయినప్పటికీ కూడా 1000 పాసురములు ఉన్నటువంటి తిరువాయుమొഴി అనేటువంటి గ్రంథంతో సమానం. తిరువిరుత్తంలో ఉండేటువంటి ఒక్కొక్క పాసురము తిరువాయుమొഴിలో ఉండేటువంటి ఒక్క దశకము అంటే 10 పాసురాలతో సమానం. అలాగే ఈ 100 పాసురాలు అక్కడ ఉన్నటువంటి 1000 పాసురములతో సమానముగా కీర్తించబడినటువంటి గ్రంథం. ఇందులో ఆళ్వార్ల యొక్క దశ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు రంగనాథన స్వామి వారు చెప్పారు 4 దశలు ఉన్నాయి అని. అందులో ఇంకొక విశేషమైనటువంటి దశ అంటే ఆళ్వార్ల యొక్క అనుభూతి. అది ఎలా ఉంటుందంటే రామాయణంలో భరతుడి వలె ఉంటుంది. రామాయణంలో భరతుడు ఏమి చేశాడు అంటే తనని తనుగా గుర్తించడానికి ఇష్టం లేదు. తాను ఎప్పుడూ కూడా ఆ రామచంద్రుడికి దాసుడుగానే గుర్తించాలి, నాకు అటువంటి గుర్తింపే కావాలి అని కోరుకున్నాడు. ఒకసారి కైక వచ్చి భరతుడిని రాజన్ అని పిలిస్తే రాజా అని తనని సంబోధించినందుకు మూర్ఛపోయి కింద పడిపోయాడు. అంటే ఆ విధమైనటువంటి పిలుపును కూడా ఇష్టపడాడు. అంటే ఇదే ప్రపన్నుల యొక్క లక్షణం. పరమాత్మయే మా అందరికీ రాజు, ఆయనే సర్వశేషి అని చెప్తారు. అదే విధంగా చిత్రకూటంలో రాముడు ఉన్నప్పుడు రాముణ్ణి అయోధ్యకు మరలా వెనక్కి తీసుకురావాలని తప్పించినటువంటి భరతుడు రాముణ్ణి వెనక్కి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ అవి సఫలం కాకపోయినా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక అవస్థను చూపిస్తాయి. నా ఒక్కడి యొక్క బాధను చూస్తేనే రాముడు తట్టుకోలేడు, నేను ఇంతమంది జనాలను తీసుకువెళ్తున్నాను, వీళ్ళందరి యొక్క కన్నీళ్లు చూసి రాముడు తప్పించిపోయి మరలా అయోధ్యకు వస్తాడనేటువంటి తపనతో వెళ్ళాడు. ఎంతో వేదనకి గురయ్యాడు భరతుడు. అంటే భగవంతుణ్ణి చేరాలనేటువంటి తపన ఆళ్వార్లందరిలో కనిపించినా నమ్మాళ్ళవార్లే దానికి ఆద్యం, మూల పురుషులు. అటువంటి ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లు. అటువంటి భరతుని యొక్క భక్తి అవస్థ ఈ రకరకాల మాతృ అవస్థకు, అలాగే సఖీ అవస్థకు, అలాగే నాయకి అవస్థకు కూడా కారణమవుతూ ఉంటాయి. వేదముతో సమానము ఋగ్వేదంతో తిరువిరుత్తం అనేటువంటి ఈ గ్రంథము అని చెప్పుకుంటాం. అది ఎలాగా అంటే సహస్ర పరమాదేవి శతరూప శతాంకుర అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. అంటే 100 పాసురాలతో ఉన్నటువంటి 100 గాథలతో కూడినటువంటి ఇది ఋగ్వేదమైతే, సహస్ర రూపాదేవి అనేటువంటి మాటతో మనం వేదమంత్రంలో ఉండేటువంటి ఆ అర్థాన్ని పోల్చి చూస్తే తిరువాయుమొഴి సహస్రవర్త్మ సామవేద అన్నట్లుగా దానితో సమానమవుతుంది. ఇందులో పరమాత్మ యొక్క ప్రాప్యము అనేటువంటి లక్షణాన్ని చెబుతారు. అర్ధపంచక జ్ఞానం అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో.
ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మనః అని చెప్తూ ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, మొట్టమొదట బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటే ఆయన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగా ప్రాప్యమైనటువంటి ఆయన స్వరూపాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. వేదం తమిళ చైద మారన్ అని మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ని స్తుతించారు. అంటే రుక్ యజు సామ అధర్వణ వేదాలను తమిళంలోకి, అంటే అగస్త్య మహర్షి చేత ప్రతిపాదించబడినటువంటి ఆ భాషలోకి మార్చినటువంటి మహనీయులు అని అర్థం. అందులో ఈ తిరువిరుత్తం అనేటువంటి ఈ గ్రంథం గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటగా ప్రాప్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. తిరువిరుత్తంలో మొదటి పాసురం నమ్మాళ్వార్ల యొక్క స్వ అవస్థను తెలియజేసేటువంటి పాసురం. వారు ఆళ్వార్లుగానే ఆ పాసురంలో ఉంటూ చెప్తున్నారు. ఏమని చెప్పారు అంటే, పొయ్నిండ్ర జ్ఞానముం పొల్లావళక్కుం అళుక్కు ఉడంబుం ఇన్నిండ్ర నీర్మై ఇనియాం ఉరామై అని చెప్తూ, అందులో మనకి ఉండేటువంటి జ్ఞానం చూసి మనం ఏదో గొప్పది అనుకుంటాం, కానీ అది పొయ్నిండ్ర జ్ఞానము, అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం కాదు. పరమాత్మను తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం. అలాగే పొల్లావళక్కుం, నాకు ఉండేటువంటి ప్రవర్తన కూడా ఒక చెడ్డ ప్రవర్తన, ఒక దుర్మార్గపు ప్రవర్తన. అలాగే అళక్కుం ఉడంబుం, ఈ శరీరం ఎలాంటిది అంటే ముసలితనాన్ని పొందేటువంటి శరీరం. ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ జన్మ ఎత్తిన తర్వాత మనం ఇన్నిండ్ర నీర్మై, ఈ జన్మ క్లేశాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇవి ఇక మీద ఇనియాంవురామై, ఇవి మనకు లేకుండా చేసేటువంటి స్వామి ఆయన ఉయరళిప్పాన్ అని చెబుతాం. మన ప్రాణాలను రక్షించాలి, మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఆ స్వామి ఏం చేశారు అంటే, ఎన్నెండ్ర యోనియుమాయ్ పిరందాయ్ అని చెబుతారు. ఎన్నెన్నో యోనులలో పుట్టినటువంటి వాడు అని. ఈ మాట చూడండి, ఇది అజాయమానో బహుదా విజాయతే అనేటువంటి వేదవాక్యాన్ని చెబుతుంది. పుట్టుకే లేనివాడు మరలా మరలా పుడుతున్నాడు అంటే, ఒకసారి రాముడుగాను, ఒకసారి కృష్ణుడుగాను, అలాగా అనేక విధాలుగా అవతరిస్తున్నటువంటి ఆ స్వామి యమయోర్ తలైవా అన్నారు. ఆ స్వామియే నిత్య సూర్యులకి తలైవా. మనం తలైవా అనే పదం వింటూ ఉంటాం, నాయకుడు అని బాగా ప్రసిద్ధిగా ఉండేటువంటి పదం. అది ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటగా ఆ పద ప్రయోగాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఆయన నిత్య సూర్యులకి నాయకుడు తలైవన్ అని చెప్పబడేటువంటి వాడు. అలాగే మెయినిండ్రు కేటరుళాయ్ అడియేన్ చెయ్యం వెన్నప్పమే అని చెబుతూ, నిజముగా నిండ్రు కేటరుళాయ్, నిండ్రు నిలబడి ఈ దాసుడు అడియేన్ అంటే ఈ దాసుడు చెప్పేటువంటి విషయాలను కేటరుళాయ్ మీరు వినవలెను, ఇది విన్నప్పమే, ఇది మా యొక్క విన్నపము అని చెప్తారు. ఇందులో నమ్మాళ్వార్లు ప్రయోగించినటువంటి మాటలు అడియేన్ అని. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా పెద్దవాళ్ళు భాగవతోత్తములు కలిసినప్పుడు అడియేన్ అంటారు, అంటే దాసుడు అని. నేను అనే పదాన్ని కూడా ప్రయోగించకుండా ఈ దాసుడు అనేటువంటి పదంతో చెబుతూ నమ్మాళ్వార్లు స్తుతించడం అనేటువంటిది జరిగింది. తిరువిరుత్తం అనేటువంటి ఈ ప్రబంధంలో కలిపెరుం దైవం అని చెబుతారు. అంటే ఏమిటి అంటే, వేదంలో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, పతిం విశ్వస్య ఆత్మేగం అని చెప్పినటువంటి ఈ ప్రపంచానికి, ఈ విశ్వాన్ని అంతటికీ కూడా ఆయనే పతి, ఆయనే మొదటి దైవము, దేవాది దేవనై అని చెప్పినట్లుగా. అదే విధముగా 55వ పాసురంలో చూసినట్లయితే, అవస్థ మారిపోయినప్పటికీ కూడా, నాయకి అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆళ్వార్లు చెప్పినటువంటి మాట, వండుగలో నమ్మిన్, ఓ తుమ్మెదలారా రండి. తుమ్మెదలు ఎక్కడికి వస్తాయి? పుష్పాలలో తేనెను సేకరించడానికి వస్తాయి. నీర్పు నిలంపు మరత్తిలోన్పు అని చెప్తారు. నీటిలో ఉన్నటువంటి పువ్వు, అలాగే నేలలో ఉన్నటువంటి పువ్వు, చెట్టు పైన ఉన్నటువంటి పువ్వు ఇక్కడ ఉన్నాయి, రండి తుమ్మెదలారా అని ఇక్కడ వకుళాభరణ నాయిక పిలుస్తుంది. ఏమిటి దీని అర్థం? ఎందుకని ఇలా చెప్తున్నారు అంటే, వేదంలో అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే అని మంత్రం ఉంటుంది. అంటే ఇక్కడ అంభస్య పారే, అంబము అంటే, అంబు అంటే నీరు, నీటిలో, నీటికి చివర సముద్రంలో, అలాగే నాకస్య పృష్ఠే ఆకాశానికి పైన, భువనస్య మధ్యే ఈ భూమికి మధ్యలో కూడా ఆ పరమాత్మ ఉంటాడు అని చెప్పి
చెప్పినట్లుగా ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ స్వామి ఉండేటువంటి ప్రదేశాలను చెప్పిన ఆ మంత్రంతో సమానముగా ఈ పాసురాన్ని చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఈ 100 పాసురాలలో వేద మంత్రాలతో సమానమైన అర్థాలని ప్రతిపాదించేవిగా ఉన్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా మనం ఈ రోజు స్మరించుకునేటువంటి అవకాశాన్ని మనకి నమ్మాళ్ళు వారి తిరునక్షత్ర సందర్భంగా కల్పించినందుకు గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారు ఎంతో హృదయంగా ఋగ్వేద సారభూతమైనటువంటి తిరువృత్తం, అందులో ఉన్నటువంటి ఆ వైభవాన్నంతా కూడా తిరిగి చేశారు. వాస్తవంగా చూస్తే ఆళ్వారులు సరళమైనటువంటి భాషలో భగవంతుడు మన అందరివాడు అనేటువంటి తత్వాన్ని తిరిగి చేశారు. భగవంతుడు ఒక్కడికి మాత్రం చెందినటువంటి వాడు కాడు, అందరివాడు అని మొట్టమొదటగానే ఈ సంసారంలో మనం చిక్కుకుని ఎంతో బాధలు పడుతూ ఉన్నాం. ఇదంతా కూడా అజ్ఞానంతో కూడినటువంటి పని అని పోయి నిన్న ஞானமும் பொல்லா ஒழுக்கம் அழுக்குடம்பம் என்னென்ன நீர்மை இனியாமுறாமை உயிரடிப்பான் என்னென்ன யோனியுமாய் பிறந்தாய் இமையோர்தலவா మీనన్ను కేట్టు అరుడాయ్ అడియేన్ చెయ్యం విన్నప్పమే. లోకంలో మనం పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు, గురువులతో మాట్లాడేటప్పుడు అలా ఈ చేతిని నోటి దగ్గర పెట్టుకొని మనం ఈ ప్రకారంగా మాట్లాడాలి. స్వామి నేను విజ్ఞాపనం చెయ్యొచ్చా. ఇదంతా ఎవరు నేర్పించారంటే ఆళ్వార్లు నేర్పించారు. అదే ప్రకారంగా వేదంలో ఉన్నటువంటి అజాయమానో బహుదా విజాయతే అని పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతమని వండుగడో వమ్మిన్ నీర్పు నిలప్పు మరత్తులన్పు ఉండుగడి తుడల్వీర్ కొన్నురక్యమనేటువంటి పాశురాన్ని స్వీకరించి అందులో అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అనేటువంటి ఆ వేద తత్వం ఇక్కడ నిబిడమై ఉన్నదని తెలియజేశారు. అందువల్ల మనం అందరం కూడా ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్తిపాయం ఫలం చైవ తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః అని అర్థపంచక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి అద్భుతమైన తత్వాన్ని మనకు నమ్మాళ్వార్లు తిరువృత్తం అనే ఋగ్వేద సారభూతమైన ప్రబంధంలో తెలియజేశారు. కనుక ఇటువంటి విషయ వైభవాన్ని తెలియజేసినటువంటి శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తరువాత రెండవ వేదం, దాన్ని యజుర్వేదం అని చెప్తూ ఉంటాం. యజుర్వేద సారభూతంగా ఆళ్వారులు తిరువాశిర్యం అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆ తిరువాశిర్య ప్రబంధ వైభవాన్ని తెలియజేయడానికి విచ్చేసి ఉన్నారు గోవర్ధనం శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారు. వారిని ఆ యజుర్వేద సారభూతమైన తిరువాశిరం యొక్క వైభవాన్ని తెలియజేయగలని ప్రార్థిస్తూ ఉన్నాం. బహుళాభరణం వందే జగదాభరణం మునిం విస్తృతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. జ్ఞానస్వరూపులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళని అంటారట, వేదాన్ని తమిళంలో మాట్లాడిన వారు కాబట్టి ఋషిగా చెబుతారు, గొప్పనైనటువంటి ఋషిగా. ఆత్మ జ్ఞాన ద్వారాన్ని అడ్డుపడటానికి వచ్చిన అజ్ఞానపు గాలిని కోపించి ఆపారట నమ్మాళ్ళ వారు. అందుకోసమే వీరికి శటకోపులు అని పేరు కూడా వచ్చింది. భగవంతుడు బ్రహ్మకు ఏ విధంగా అయితే చతుర్వేదాలు ఇచ్చి ఉపదేశించినట్లుగానే నమ్మాళ్ళ వారికి స్వయంగా భగవంతుడే ఈ దివ్య ప్రబంధాలను 4టిని కూడా ఉపదేశించారు అని అంటారు. పీతగా వాడే పిరాన్ పరమ కురువాకి వందు ఇరాపగల్ ఓదు విత్తు అనే రీతిలో పరమాత్మయే నమ్మాళ్ళ వారిపైనటువంటి ప్రీతి ఎక్కువగా ఉండడం చేత నమ్మాళ్ళ వారికి గొప్పనైనటువంటి వేద సారాన్ని అంతటినీ కూడా దివ్య ప్రబంధాలుగా అందించారు అంటారు. ఇప్పుడు మనం విన్నటువంటి ఋగ్వేద సారభూతమైనది తిరువృత్తం అయితే, యజుర్వేద సారభూతమైనది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి తిరువాశ్రయం. ఈ తిరువాశ్రయం 7 కాండలు ఉంటుంది. 7 కాండలు 7 పాసురాలుగా అందించారు మన ఆళ్వార్లు స్వామి. ఇలాగా అథర్వ వేదాన్ని పెరే తిరువందాదిగా, సామవేద సారాన్ని తిరువాయుముడిగా అందించారు. అంతేకాకుండా రహస్యత్రయ వివరణాత్మకాలు అనే నిర్వాహం కూడా చెప్తారు. అంటే అష్టాక్షరిలో ఉన్నటువంటి ప్రణవార్థాన్ని, నమశబ్దాన్ని తెలియజేస్తుందట. మొట్టమొదటి
తిరువరుత్తం అనేటువంటి ప్రబంధం. ఆ తర్వాత నారాయణాయ అనేటువంటి పదాన్ని, దాని యొక్క సారాన్ని వివరంగా తెలియజేస్తుందిట తిరువాసిరియం అనేటువంటి ప్రబంధం. చర్మ శ్లోకార్థాన్ని తెలియజేస్తుంది పెరియ తిరువందాది అనేటువంటి దివ్య ప్రబంధం. ద్వయమంత్ర సారాన్ని చక్కగా వివరంగా తెలియజేస్తుందిట తిరువాయుముజి అనేటువంటి దివ్య ప్రబంధం. ప్రతి ప్రబంధానికి కూడా ప్రార్థనా శ్లోకంగా ఒక తనయన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. తనియన్ అంటేనే దివ్య ప్రబంధంలో గొప్పనైనటువంటి వైభవం అన్నమాట. అంతేకాకుండా ఆ ప్రబంధాన్ని అందించినటువంటి ఆ మహాపురుషుల యొక్క వైభవం కూడా ఆ తనియంలో ఉంటుంది. అదే కాక ప్రబంధంలో చెప్పబడినటువంటి వైభవం, ప్రబంధంలో ఏవైతే సారాన్ని తెలియజేశారో ఆ సారాన్ని కూడా ఆ తనియంలోనే సంక్షిప్తంగా ఉంటుంది అన్నమాట. ఆళ్వార్లు ప్రబంధాన్ని మనకు అందిస్తే పూర్వాచార్యులు ప్రతి ప్రబంధానికి కూడా ఆ ప్రబంధానికి ముందుగా ప్రార్థనా శ్లోకంగా తనియన్ని అందజేసినారు అన్నమాట. ఈ తిరువాసిరం అనే ప్రబంధానికి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమన్నార్ అనే ఆచార్యులు ఈ తనియన్ని అందజేశారు. కాసనయోర్ తాం వాజ కలియుగత్తే వందుదిత్తు ఆశ్రయ పావత్తనాల్ అరుమలై సూల్ విరత్తానే అంటూ ఈ తనియం ప్రారంభమవుతుంది. ఈ భూమండలంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఉజ్జీవించేటట్టుగా కలియుగత్తే వందు, ఈ కలియుగంలోకి వచ్చి ఉదిత్తు అవతరించారు అంటారు. వచ్చారు అంటే ఎక్కడో ఉన్నవారు వచ్చినట్లు కదా. ఎక్కడ ఉన్నారు? ఇందాక మీకు చెప్పారు, నిత్య సూర్యులుగా ఉన్నారు కదా ఆయన అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, అవతరించారు. ఆశ్రయప్ప అనేటువంటి ఛందస్సులో మనకి ఈ ప్రబంధాన్ని అందించారు అని అన్నమాట. ఈ ఛందస్సు చాలా గంభీరంగా ఉంటుంది, చాలా విశిష్టంగా ఉంటుంది. ద్రావిడ ప్రబంధాన్ని ఆశ్రయప్ప రూపంలో గొప్ప వేద శాస్త్రాన్ని వివరించారు నమ్మాళ్ళవార్లు. అలాంటి గొప్పనైన ఆచార్యులని తేజగానే పరాంకుశనై అన్నట్లుగా ప్రథమాచార్యులుగా చెప్తారు మన నమ్మాళ్ళవార్లు. మన యావనాచార్యుల వారు కూడా స్తోత్ర రత్నంలో చెప్పారు, ఆద్యస్య నకులపతే బకుళాభిరామం శ్రీమత్ తదంక్రియుగులం ప్రణమామి మూర్ధ అని చెప్పినట్లుగానే చక్కగా ప్రథమాచార్యులైనటువంటి ఈ నమ్మాళ్ళవార్లు ఎలాంటి వారు అంటే వకుళ భూషణ నాయకులుగా ఉన్నారు కదా. పగడ పూల మాల ధరించి ఉన్నటువంటి స్వామి, ఆ పగడ పూల మాల ధరించినటువంటి ఈ నమ్మాళ్ళవార్లని మాలిన్యం లేనటువంటి నిర్మలమైనటువంటి మనస్సులో ప్రతిష్ఠింప చేసుకుందాం అంటున్నారు తనియంలో ఆచార్యులు. స్వామి నమ్మాళ్ళవార్లని హృదయంలో ప్రతిష్ఠించుకొని నిత్యము కూడా ఆ స్వామికి మంగళాశాసనం చెప్పుకోవాలి అని చక్కగా తెలియజేస్తున్నారు తనియంలో. పిళ్ళాయి లోకాచార్య స్వామివారు ఈ తనియానికి వ్యాఖ్యానం చెప్తూ కేవలం భగవదాభిముఖ్యమైనటువంటి భక్తులకు మాత్రమే ఉజ్జీవించడమే కాకుండా, గొప్పనైనటువంటి ఈ భక్తులు మాత్రమే ఉజ్జీవించడమే కాకుండా స్వామి నమ్మాళ్ళవారి దివ్య ప్రబంధాలు కనిపించని దానిని నమ్మనటువంటి వారికి కూడా వారి స్వభావాలను భావాలను కూడా మార్చి భగవద్ అనుభూతులుగా తీర్చిదిద్దాయి స్వామి నమ్మాళ్ళవారు రచించినటువంటి ఈ దివ్య ప్రబంధాలు. తిరువరుత్తంలో స్వామి అవుక్కుడంబు అని ప్రస్తావిస్తూ ఈ మనుష్య శరీరం ఎంతటి మలమూత్ర భూయిష్టమైనదో, హీనమైనదో, హేయమైనదో, అయితే ఇలాంటి శరీరంలోంచి మనం ఈ బంధనలోంచి తప్పించుకోవాలన్నా, పరమాత్మ అనుభూతిని పొందాలన్నా పరమ విలక్షణమైన దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మనం ఒకసారి చింతన చేయాలి. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగాలి అని అనమాట. 7 పాసురాల్లో కూడా భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని తెలియజేస్తారు, ఆయన యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తారు. అలాంటి సౌందర్య స్వరూపులైనటువంటి పరమాత్మకి మనం దాసులంగా ఉండాలి. వాస్తవానికి ప్రాకృత ప్రపంచంలో ఆయన తిరుమేనికి పోల్చదగినటువంటి వస్తువులు ఏమి లేకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి జనాలకు అర్థం కావడం కోసం, అంటే ఊహాలోకంలో స్వామి నమ్మాళ్ళవార్లు భగవంతుని అనుభవిస్తూ ఉంటారు. ఆ ప్రబంధాల ద్వారా మనం కూడా ఏ విధంగా అనుభవించాలనేటువంటి దాన్ని తెలియజేస్తారు చక్కగా. ఆ ఊహాలోకంలో ఒక గొప్పనైనటువంటి పచ్చని పర్వతము ఉంది. ఆ పర్వతానికి
ఆ మేఘమండలం ఎలాగైతే ఎర్రగా ఉంటుందో ఆ మేఘమండలం అంతా చుట్టుకొని ఒక పీతాంబరాన్ని పరమాత్మ ధరించాడా అన్నట్లుగా ఊహించుకుంటున్నారు స్వామి. ఆ విధంగా ఆ పాసురాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన నీలమేఘ శ్యాముల తిరమేని, ఆ పర్వత శిఖరం సూర్యమండలాన్ని తాకుతుండగా సూర్యుడే కిరీటంగా ఉన్నట్లుగా, ఆ చంద్రుడు చంద్రహారంగా మెరుస్తూ ఉన్నట్లుగా, ఆ నక్షత్రాలు ముత్యాలహారంగా ఉండగా, ఆయన పెదవులు ఎర్రని అధరములు కన్నులు పగడాల వల్లే వికసించినట్లుగా యోగ నిద్రలో ఉన్న పరమాత్మను దర్శిస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు. ఈ దర్శనం చాలా విశిష్టమైనటువంటి దర్శనం. పరమాత్మను దర్శించాము అంటేనే, అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నాము అంటేనే మనకి బంధనాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా పరమాత్మను మనం దర్శించవచ్చు, నామస్మరణ చేయవచ్చు, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం కావచ్చు. అందుకోసమే ఈ తిరువాశ్రయం అనేటువంటి ప్రబంధంలో నమ్మాళ్వార్లు ముఖ్యంగా భగవత్ స్వరూపాన్ని ఏ విధంగా మానసికంగా అనుభవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ పరమాత్మ యొక్క అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అని ఆ పరమాత్మయే సర్వస్వము అని మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పేటువంటిది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహమే ఈ లోకాన్ని అంతటినీ కూడా ఉజ్జీవింపచేసేది అని ఈ పాసురాల ద్వారా తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. 7 కాండలతో కూడినటువంటి యజుర్వేద సారాన్ని తిరువాసిరియం అనే ప్రబంధం ద్వారా నమ్మాళ్వార్లు 7 పాశముల ద్వారా తెలియచేశారు. ఇది చాలా కఠినాతి కఠినం. కాండం అంటేనే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, కానీ ఒక్క పాశురం అంటే అది కూడా ఆశిరియప్ప అనేటువంటి ఛందస్సుతో నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి ఒక దివ్య ప్రబంధం అన్నమాట. ఎన్నో విశేషాలను తెలియజేశారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో దాచుకోవాలి. హృదయ దర్పణంలో భగవంతుణ్ణి మనం దాచుకోవాలన్నమాట. అది అందరూ కూడా దాచుకోలేరు. ఎలా దాచుకోవాలని తెలియదు మనకు. అందువల్ల ఆళ్వారులు ఎంతో చక్కగా శక్కర్మామిగలుడొత్తుమిక్క సెంజుడరు పరిధి సూడి అంజుడరు మదియం పూండు పరసుడరు పனைந்த பவளச் செவ்வாய் திகழ்பசும் சோதி மரதக குன்னம் கடலோன் கைவிசை கண்பளர் மதுபோல் பீதகவாடு முடிபூன் முதலா மேதக பல்கள் அணிந்து சோதிவாயமும் கண்டமும் சிவப்ப மீதிட்டு பச்சவேது மிகப்பகை பனச்சுவனை கவர்தலை அரவினமணியே எரிகடல் நடுவுள் அரிதுயிலமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோரு தெய்வக்குழாங்கள் கைதுழக் கிடந்த தாமரையுந்தி தனித்தெருநாயகா మూవులహడంద శేవడియోయే. స్వామి, ముల్లోకాల్ని కొలిచినటువంటి నీవు మాకెల్లప్పుడూ కూడా శరణ్యుడవు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆళ్వాలు తెలియజేశారు. రాజ్యలక్ష్మి గారు అంతకుముందు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా దివ్య ప్రబంధ ప్రారంభానికి ముందు తనియన్ అనేటువంటి ఒక విశేషం ఉన్నది. తనియన్ అంటే ప్రత్యేకమైనటువంటి శ్లోకం లేక ప్రత్యేకమైనటువంటి పాశురం. ఎందుకంటే ఆళ్వార్లు ప్రబంధాన్ని రచిస్తారు, అనుగ్రహిస్తారు, కానీ అందులో ఉండే విషయాలు మాత్రం మనం తెలుసుకుంటే ఎలా? మొట్టమొదటగా ఎవరైతే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారో వారిని కూడా నమస్కారం చెయ్యాలి కదా. అంచేత మొట్టమొదటగా అరుడాళ పెరుమాళెంబెరుమానార్ వారు అనుగ్రహించినటువంటి కాశినియోర్ తాంబాళ కలియుగత్తే బంధుదిత్తు ఆశ్చర్య పావదనాల్ అరుమறை நூல் விரித்தானை தேசிகனை பராங்குஷனை திகழ்பகுள தாரானை మాషడయా మనత్తు వైత్తు మరవామల్ వాళ్తుదువే. మన యొక్క అజ్ఞానం, మన యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా మాలిన్యంతో కూడి ఉంటుంది. అందువల్ల మాలిన్యం లేనటువంటి మనస్సుతో అందరికీ కూడా మొట్టమొదటి ఆచార్యుడు నమ్మాళ్వార్లు విశ్వక్సేన సంభూతులు, విశ్వక్సేన అంశం. షఠారిం సైన్యపం భజే అన్నారు. ఒక్కొక్క ఆళ్వార్లు కూడా ఒక్కొక్క ఆయుధ ఆభరణ నిత్యసురుల అంశంగా ఉన్నారు. వీరు విశ్వక్సేన అంశాలు కనుక మనకు ఆచార్యుడుగా అందరికీ కూడా ఆచార్యుడు నమ్మాళ్వార్ని మనం స్తోత్రం చేస్తూ ఈ ప్రబంధాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి ఎంతో చక్కగా మనకు తెలియజేశారు. అటువంటి తిరువాశిరిమనే దివ్య ప్రబంధాన్ని మనం వింటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తరువాత శ్రీమాన్ పిటిజి రంగరామానుజాచార్యుల వారు వేదానాం సామవేదోస్మి అనే నందనందనుడి యొక్క సుందర వచనామృతం. అందులో
ఈ 4 ప్రబంధాలలో నమ్మాళ్వార్ల చేత రచించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధము తిరువాయిమొഴി అని. ఈ తిరువాయిమొഴിని సామవేద సారభూతంగా మనకు పూర్వాచార్యులు తెలియజేశారు. ఆ సామవేద సారభూతంగా ఈ తిరువాయిమొഴి ఎలా వెలుగొందుతున్నది అనేటువంటి ఆ విషయాన్ని మనకు శ్రీమాన్ పిటిజి రంగరామాచార్య గారు ఇప్పుడు తెలియజేస్తారు. మనం అందరం కూడా వింటాం. తిరువాయిమొഴి అనే దివ్య ప్రబంధం నమ్మాళ్వార్ల చేత అనుగ్రహింపబడినటువంటి విలక్షణమైన ప్రబంధం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య కోటిలో భగవద్ రామానుజులు ఆచార్యులుగా కీర్తింపబడుతుంటే, ఆళ్వార్ల కోటిలో శ్రీమన్నమ్మాళ్వార్లు ఆళ్వార్ల శబ్దవాచ్యులుగా చెప్పబడుతున్నారు. మిగతా ఆళ్వార్లందరూ కూడా అవయవభూతులైతే శ్రీమన్నమ్మాళ్వార్లు అవయవిభూతులుగా కీర్తింపబడుతున్నారు. వారి చేత విలక్షణంగా గానం చేయబడినటువంటి ఆ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. తిరువాయిమొഴి, తిరు పవిత్రమైనటువంటి వాయి పాటల యొక్క మొഴి సమూహము, లేదా తిరు పవిత్రమైనటువంటి వాయి మాటల యొక్క మొഴి ఒక క్రమము పద్ధతి. ఈ తిరువాయిమొഴి అనే దివ్య ప్రబంధం శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి తలమానికమైనటువంటిది. మనకి ఆళ్వార్లు చెప్పినట్లుగా ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అనేటటువంటిది 4000 మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉందని మనకి పూర్వాచార్యులు తెలియజేస్తారు. 4000 దివ్య ప్రబంధం అంటే 4000 పాసురములతో కూడినటువంటి విలక్షణమైనటువంటి ఈ ప్రబంధంలో తిరువాయిమొഴి అనేటటువంటిది అత్యంత సుప్రసిద్ధమైనటువంటిది. మన శ్రీ వైష్ణవ ఆలయాలలో కానీ శ్రీ వైష్ణవ గృహములలో కానీ సర్వ విధములైనటువంటి ఉత్సవములు లేదా గృహాలలో జరిగేటటువంటి సమస్తమైన శుభకార్యములలోనూ ఈ తిరువాయిమొഴి అనేటటువంటి దాని యొక్క సేవాకాలం, దానినే పారాయణ అని కూడా అంటారు. ఈ సేవాకాలం అనేటటువంటిది అనాదిగా ఉన్న విశిష్టమైనటువంటి సంప్రదాయం. తిరువాయిమొഴి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటిది నమ్మాళ్వార్లు. వీరు ఎటువంటి అవతార భూతులు అంటే సాక్షాత్ నిత్యసూరులలో ఉన్నటువంటి విశ్వక్సేనాంశవారు. మయర్వర మతినలం అరుళినన్ అని అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానం చేత వారు అవతరించినటువంటి విలక్షణమైనటువంటి అవతారం వారి. ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అనేటటువంటిదే కాకుండా ఇంకా మరి ఒక 3 ప్రబంధములను వారు అనుగ్రహించారు. వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఈ తిరువాయిమొഴి యొక్క వైభవం ఎలాంటిది అంటే, ఇందులో మొదటి పదం నుంచి చివరి పదం వరకు కూడా పరమాత్మ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూప రూపగుణ విభూతులే తప్ప దేవతాంతర స్పర్శ లేనటువంటిది విలక్షణ ప్రబంధం. దివ్య శబ్దానికి అర్థం ఏంటంటే సర్వోత్కృష్టతమత్వం, దివ్యత్వం. దానితో సమానమైనటువంటిది లేదు, దానికన్నా గొప్పదైనటువంటిది లేదు. అదే దివ్యత్వం. ఎందుకు నీ దివ్యత్వం అంటే కనుక ఇది దేవతాంతర స్పర్శ లేనటువంటిది. అకారార్థో విష్ణు అకారో వై సర్వవాక్ అని చెప్పబడినట్లుగా అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని చెప్పిందే ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. అంతేకాదు, మనకి లోకంలో ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెప్తాను రండి కూర్చోండి అంటే ఎవరం వినం. అదే ఏదైనా ఒక చక్కనైనటువంటి సంగీత కచేరీ గాన సభ ఉంది అంటే అందరూ వస్తారు. ఎందుకని అంటే మనకి శాస్త్రం చెప్తుంది, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం పణి అని. అంటే ఎవరైనా సరే చిట్ట చివరికి సర్పమైనా సరే గానమును చక్కనైనటువంటి సంగీతం కనుక విన్నట్లయితే ఆనందంతో పడగవిప్ప నాట్యం చేస్తుంది అన్నట్లుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకునేటటువంటి ఆ లక్షణం గానానికి, సంగీతానికి మాత్రమే ఉంది. అందుకనే ఇది సామగానము అంటారు దీన్ని. మనకి భగవాను యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు చక్కనైనటువంటి సంగీతంతో జోడించి చెప్పినట్లయితే ఎక్కువ హృదయంగమం అవుతుంది. అటువంటి విలక్షణమైనటువంటి ప్రబంధం ఈ సామవేద సారమైనటువంటి తిరువాయిమొഴి. సామవేదంలో సహస్ర శాఖలు ఉన్నాయి. భగవానుడు కూడా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉపనిషత్తులలో చెప్పబడిన సారమే ఈ తిరువాయిమొഴിగా భగవానుడి వైభవాన్ని తెలియజేస్తుంది. ఆయన నమ్మాళ్వార్లు ఈ తిరువాయిమొഴి ప్రబంధాన్ని ప్రారంభిస్తూ ఉయర్వర ఉయర్నలం ఉడయవనవనవన్ మయర్వర మతినలన్ అరుళినన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయరరు షుడరడి తొഴുదన్మనని అని మొదలుపెడుతూ మొదటి వాక్యంలో ఉయర్వన అని ఉకారము,
తర్వాత దాంట్లో మయర్వర అని మకారము, అదేవిధంగా మూడవ దాంట్లో అయ్యర్వరు అమరర్ఘలి అని చెప్పటం చేత అకార ఉకార మకారముల చేత కూడి ఉన్నటువంటి ఓంకారం ప్రణవ శబ్ద వాచ్యుడైనటువంటి వాడు ఆ భగవానుడు తప్ప ఇంకా ఎవరూ కాదు అని పరమాత్మ యొక్క నిష్కర్షను తెలియజేసిందే తిరువాయుమడి దివ్య ప్రబంధం. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత అని ఒక శ్లోకం చెప్పారు. ఓంకారం అంటే కనుక సమస్తమైనటువంటివి వేదములలో ఓంకార స్వరూపుణ్ణి నేనే అని స్వామి చెప్పారు. ఆ ఓంకారం ఏమిటి అంటే మొదటి పాసురంలోనే నమ్మాళ్ళ వారు విలక్షణంగా తెలియజేశారు. అంతేకాదుట ఆయన నిత్యసూరులకి నిర్వాహకుడు, అయ్యర్వరు అమరర్గల్ అధిపతి ఎవనవన్. ఆ అమరర్గల్ ఆ సమస్తమైనటువంటి దేవతలకి అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన ఎవరు? ఉయర్వర ఉడయవన్. ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని మనకి మొట్టమొదట భగవంతుడు ఎవరో ప్రాప్య నిష్కర్ష అని తెలియజేస్తున్నారు. ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో మొదటి పాసురం నుంచి చివరి 1102వ పాసురం వరకు కూడా అన్ని విషయాలలో కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకళ్ళు కాదు అని ప్రాప్య నిష్కర్షని నిరూపించిన ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధం. అంతేకాదు భగవద్రామానుజుల బ్రహ్మసూత్రములకు విలక్షణమైనటువంటి జగత్ ప్రసిద్ధమైన శ్రీభాష్యాన్ని, ఆ వ్యాఖ్యానాన్ని నేను రాయగలిగాను అంటే దానికి కారణం దివ్య ప్రబంధముల యొక్క జ్ఞానం వల్లనే అని స్పష్టంగా వారే తెలియజేసినట్లుగా వారి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అంతటి విలక్షణ వైభవం కలిగినటువంటిది ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధం. అంతేకాదు ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏ సమయాలలో ఎటువంటి అవతారాలు ఎత్తాడో ఆ అవతారాలలో ఉండేటటువంటి రహస్యములు, ఇతరములైనటువంటి భక్తులకి తెలియనటువంటి రహస్యాలను కూడా మనకి నమ్మాళ్ళ వారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. భగవానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నమ్మాళ్ళ వార్లకి మయర్వర మతినన్నం అరుళినన్నని అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించడం చేత వారు అవతారాలలో ఉండేటటువంటి విశేషమైన రహస్యాలను, ఒక నరసింహావతారం కానీ, ఒక వామనావతారం కానీ, లేదా కృష్ణావతారంలో ఉండే లీలలను కానీ, శ్రీరామావతారంలో ఉండే రహస్యాలను దగ్గరగా స్పష్టంగా వివరించారట నమ్మాళ్ళ వారు ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో. అంతటి వైలక్షణ్యం కలిగినటువంటిది ఈ తిరువాయిమిడి దివ్య ప్రబంధం. రోజు నిత్య పారాయణ రూపమైనటువంటి గ్రంథం. దీనిని సంప్రదాయంలో సేవాకాలం అంటారు. ఎటువంటి శుభకార్యములు చేసుకున్నా కూడా ఈ తిరువాయిమిడి సేవాకాలాన్ని చేసుకున్నట్లయితే ఆ పరమాత్మ మన పక్కనే ఉండి మనకు అన్ని రకములైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాడనేటువంటి మన పూర్వాచార్యుల యొక్క విశేష మంగళాశాసనం మనం తెలుసుకోవచ్చు. ఇంతటి విలక్షణమైన ప్రబంధంలో ఉండేటటువంటి రహస్యాలను యశాశక్తి మనం ఇందులో తెలుసుకున్నాము. ఆచార్యులకు ధన్యవాదాలు. శ్రీమాన్ పిటిజి రంగరామాచార్యుల వారు ఎంతో చక్కగా సంక్షిప్తంగా తిరువాయిమిడి యొక్క వైభవాన్ని మనకు విశదపరిచారు. ఒక విషయం ఏమిటంటే, మన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు సాయంకాలం తోమాల సేవలో తిరువాయిమిడిలో ఉన్నటువంటి ప్రబంధాలని భగవంతుని ముందు జిఎం గారి గోష్ఠి విన్నవిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒழிவில் కాలమెల్లా ఉడనాయమన్ని అని 10 పాశురాలు, ఉలగమండ పెరువాయ ఉలప్పిల్ హీర్తి అమ్మ అనేటువంటి 10 పాశురాలు, కంగులం పగలం కంతీర్య అనేటువంటి 10 పాశురాలు, ఆழிయళ చంగం బిల్లుమళ తిశవాళి అనేటి 10 పాశురాలు. అది మాత్రం కాదు, అధ్యయనోత్సవాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నమ్మాళ్ళవార్లే. ముఖ్యంగా ప్రతి చోట కూడా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అది మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది. కారణం ఏమిటంటే, నమ్మాళ్ళవార్ల యొక్క విగ్రహాన్ని తిరుమంగయాళ్ళవార్లు ఉన్న చోటు నుండి వేరొక చోటుకి వేంచేపు చేసిన తర్వాత ప్రబంధమే లేకుండా పోయింది. నమ్మాళ్ళవార్లు లేకుండా ప్రబంధం చెప్పకూడదు అని ఆ కాలంలో నియమం. అందువల్ల అనధ్యయన కాలం చెప్తుంటారు. మన తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు నిర్వర్తించేటువంటి సందర్భంలో నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయిమిడిలో ఉన్నటువంటి రోజుకు 100 పాశురాల్ని అక్కడ రంగనాయకుల మండపంలో మలయప్ప స్వామి వారి సన్నిధిలో అందరూ కూడా శ్రీ వైష్ణవులందరూ అందరూ కలిసి విన్నవిస్తారు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని మొట్టమొదటగా వారు చెప్పిన రీతిగా ఉయర్వర ఉయర్నలం అని ప్రారంభించారు. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం
ప్రణవస్వరూపం అకార ఉకార మకారయతి తాన్ ఏకదా సమభరత్ తత్ ఏతత్ ఓమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ అని ఆ ఓంకారం యొక్క వైభవాన్ని నమ్మాళ్వారు తెలియజేశారు. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి సామవేద సారభూతమైనటువంటి భగవద్విషమైనటువంటి ఆ తిరువాయిమొഴി అనే దివ్య ప్రబంధాన్ని మనం అందరం కూడా ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. నమ్మాళ్వార్ తిరునక్షత్ర వైభవం ద్వితీయ భాగం మే నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించండి, తరించండి. గోవింద హరి గోవింద